హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో నయనతార అండ్ ధనుష్ ఇష్యూ గురించి బాగా ట్రెండ్ అవుతుంది. చాలామంది క్రియేటర్స్ దీని గురించి మాట్లాడారు. బట్ వాళ్ళ దగ్గర కన్నా కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోద్ది. అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందువల్ల స్టార్ట్ అయింది, వీళ్ళు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు అనే దాని గురించి పూర్తి క్లారిటీ మీకు ఇస్తాను. 2 days బ్యాక్ నయనతార గారు సోషల్ మీడియాలో ధనుష్ గారిని కోట్ చేస్తూ ఒక 3 pages లెటర్ రాసిందనమాట. ఆ 3 pages లెటర్స్లో కట్టా కొట్టా తెచ్చిన విధానంలో చెప్తాను మీ అందరికీ. పూర్తిగా ట్రాన్స్లేట్ చేస్తే మీకు టైం వేస్ట్ అయింది. సో దాని సారాంశం వరకు చెప్తాను. అదేంటంటే, నయనతార గారు నెట్ఫ్లిక్స్లో నిన్న 18వ తారీఖున రాత్రి బియాండ్ ద ఫేటల్ అనే తన వెడ్డింగ్ సిరీస్ని నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారనమాట. అది జనాల దగ్గర నుంచి పెద్ద అప్లాజ్ ఏం రాలేదు. బట్ ఎందుకంటే అది బోరింగ్ కంటెంట్ కదండి, దానికోసం నెట్ఫ్లిక్స్ 25 కోట్లు ఖర్చు పెట్టింది. సరే, ఇదంతా పక్కన పెడదాం, తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి. అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే చెప్తాను మీ అందరికీ. ధనుష్ గారు 2015లో నాను రోడీన్ అనే సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరంటే ఈ నయనతార గారి హస్బెండ్ విఘ్నేష్ శివం అనమాట. నయనతార గారు దాంట్లో హీరో అయితే విజయ్ సేతుపతి. అయితే ఈ సినిమాతోనే వాళ్ళ జర్నీ స్టార్ట్ అయింది, విఘ్నేష్ శివం అండ్ నయనతార గారి జర్నీ. నిన్న నెట్ఫ్లిక్స్ రిలీజ్ అయిన బియాండ్ ద ఫేటల్ అనే వెడ్డింగ్ సిరీస్ కూడా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ప్రయాణమే. అయితే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ నాను రోడీన్ అనే సినిమాతో స్టార్ట్ అయింది. దానికి ప్రొడ్యూసర్ ధనుష్ గారు. అయితే ఈ నాను రోడీనే అంటే తెలుగులో నేను రోడీనే సినిమా షూటింగ్ టైంలో వీళ్ళిద్దరు ప్రేమ ప్రయాణం స్టార్ట్ అయింది అనమాట. అయితే ఈ వీళ్ళ వెడ్డింగ్ సిరీస్లో ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్పాలి కదా వీళ్ళ ప్రేమ ప్రయాణం. అయితే ఆ సినిమాలో స్టార్ట్ అయిందని చెప్తూ ఆ సినిమాలోని ఒక 14 seconds క్లిప్ వాడుకుందామని చెప్పేసి దాని రైట్స్ కోసం ధనుష్ గారిని అప్రోచ్ అయితే ధనుష్ గారు దానికి 10 crores డిమాండ్ చేశారంట. దానికోసం 2 years వెయిట్ చేసింది నయనతార గారు ఆ రైట్స్ కోసం. వెయిట్ చేసి ఇంకా నా వల్ల కాదని చెప్పి కొండ బద్దలు కొట్టి తన క్యారెక్టర్ని డిస్కరేజ్ చేస్తూ ధనుష్ గారి క్యారెక్టర్ని తప్పు పడుతూ ఈ 3 pages లెటర్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అనమాట. అయితే ఈ 3 pages లెటర్లో ఏముందనేది ఒక 10 seconds తర్వాత చెప్తా. అయితే ఈ క్లిప్ ముందు మీరు చూడండి. చూశారు కదా, ఇదే క్లిప్ అడిగింది. ఇది ఎలా ఉంది మీకు? ఆ వీడియోలో ఏం కనబడుతుంది మీకు? విఘ్నేష్ శివం అండ్ నయనతార గారు ఇద్దరు మాట్లాడుకుంటున్న ఆ దృశ్యాలు మాత్రమే కనబడుతున్నాయి. ఆ 14 seconds క్లిప్ మాత్రమే అడిగింది. దానికి ధనుష్ గారు పర్మిషన్ ఇవ్వలేదు. బేసిక్గా రూల్ ప్రకారం ఏంటంటే, మనం ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంటే ఆ సినిమా సంబంధించిన రైట్స్ మొత్తం ఆ ప్రొడ్యూసర్ చేతిలో ఉంటాయి. ఆ సినిమా తీస్తున్నప్పుడు షూటింగ్ సంబంధించిన విషయాలు మొత్తం ప్రొడ్యూసర్ దగ్గరే ఉంటాయి. ఇంక ఎవరికి హక్కు ఉండదు అనమాట. ఎందుకంటే తన బడ్జెట్ పెడుతున్నాడు కాబట్టి. అందరూ అనుకోవచ్చు ఇది చిన్న ఇష్యూ కదా, జస్ట్ ఆ 14 seconds క్లిప్పు, దాంట్లో ఏముంది అసలుకి, ఇస్తే పోయిద్ది కదా, వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది కదా అని చాలామంది అనుకోవచ్చు. కానీ నయనతార గారు నోటుతో ఎక్కువ, ఎక్కడ హర్ట్ చేయాలో అక్కడ హర్ట్ చేస్తుంది అనమాట మనుషుల్ని. జనాలు ఉన్నారా, ఇక్కడ మనం ఏ ప్లేస్లో ఉన్నాం, మన పక్కన ఎవరున్నారు, ఇదేం చూడదు. డైరెక్ట్గా తనకు కావాల్సింది చెప్పేసి ఎదుటిలో హర్ట్ అయినా ఏం సంబంధం లేదన్నమాట. ఈ నాను రోడీన్ సినిమా మంచి హిట్ కొట్టింది తమిళంలో. ఆ హిట్ కొట్టడమే కాదు, సైమా అవార్డ్స్లో బెస్ట్ యాక్టర్గా నయనతారకు వచ్చింది అండ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో కూడా బెస్ట్ యాక్టర్గా నయనతారకు వచ్చింది. ఈ 2 స్టేజెస్లోనూ ఒక ఇద్దరు హీరోల్ని అవమానించింది. ఒకరు ధనుష్ గాని అయితే ఇంకొకరిని అల్లు అర్జున్ గాని. ఇప్పుడు మీకు క్లిప్స్ చూపిస్తా, చూడండి ఒకసారి. Thank you, Dhanush, for creating NRD. And I have to say also to Dhanush, because Dhanush absolutely hated my performance in Nanum Raudida. So sorry, Dhanush, for disappointing. చూశారు కదా ధనుష్ గారిని ఎలా అవమానించిందో. అవమానం కాదండి, అంతమంది సెలబ్రిటీస్ ముందు ఆ ప్రోగ్రామ్ని కొన్ని లక్షల మంది చూస్తారు. అలాంటి ప్రోగ్రామ్ స్టేజ్ మీద నువ్వు నచ్చలేదన్నావు నా యాక్టింగ్, కానీ జనాలు మెచ్చుకున్నారు చూడు అని చెప్పినట్లేదు. అక్కడ తన హీరోగా అక్కడ ధనుష్ గారు ఎంత హట్ అయి ఉంటారు. నయనతార గారికి ఒక్కరికైనా ఇగో అన్న ఎక్కడ చూపించాలి, అంత పెద్ద స్టేజ్ మీద చూపించాలా? తను పర్సనల్గా చెప్పాడు నీ యాక్టింగ్ బాగలేదని, కానీ నువ్వు స్టేజ్ మీద అందరి ముందు తన పరువు తీసావు. ఇక్కడే ధనుష్ గారు హట్ అయ్యారు. అందుకనే 10 crores డిమాండ్ చేశారు ఆ రైట్స్ కోసం. అంతేకాకుండా సైమా అవార్డ్స్లో కూడా అల్లు అర్జున్ గారిని అవమానించింది. ఒకసారి చూడండి. I actually wanted to take the award from him. So can I call him on stage? If you both don't... అసలు సైమా అవార్డ్స్ అల్లు అర్జున్ గారిని అవార్డ్ ఇవ్వమని పిలిస్తే నాకు అల్లు అర్జున్ గారు వద్దు, మా ఆయన ఇస్తారు నాకని పిలిచిందనమాట. చూడండి ఎంత అవమానం అల్లు అర్జున్ గారికి అక్కడ. ఇలాంటి ఇష్యూలు ఉంటాయి కాబట్టి టాలీవుడ్లో ఎక్కువ నయనతార గారిని ప్రొడ్యూసర్స్ లైక్ చేయరు. అంతేకాదు, తను ప్రొడ్యూస్ చేసిన సినిమాకి ప్రమోషన్స్కి కూడా రాదు. ధనుష్ గారు ఎందుకు చెప్పినట్టు నయనతార యాక్టింగ్ బాగాలేదని ఆ సినిమాలో
అని మీ అందరికి డౌట్ రావచ్చు. అసలు ఆ సినిమా తీసేటప్పుడే చాలా గొడవలేని వాళ్ళ మధ్య, నయనతార గారి మధ్య అండ్ విఘ్నేష్ శివం మధ్య అండ్ ప్రొడ్యూసర్ మధ్య. ఎలాంటి గొడవలు అంటే, అయితే ఆ సినిమా బడ్జెట్ 6 కోట్లని ఆ సినిమా స్టార్ట్ చేశారు ధనుష్ గారు. అయితే ఆ సినిమా బడ్జెట్ పెరిగి 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 అయిపోయటానికి 13 నుంచి 14 కోట్లు అయిందంట. మరి అప్పటికి విజయ్ సేతుపతి గారికి అంత బిజినెస్ లేదు. మరి ఆ 14-15 కోట్లు పెట్టి ఎవరు తీసుకుంటారు అనే ఆలోచన ధనుష్ గారికి వచ్చింది. ఎందుకు బడ్జెట్ ఇలా పెరిగిపోయిందంటే, ఆ సినిమాని రెక్లెస్గా తీశారు విఘ్నేష్ శివం. వీళ్ళ ప్రేమ ప్రయాణమే ఆ సినిమాలో ఇంత లేట్కి కారణం అని చెప్పేసి ధనుష్ గారు అనుకున్నారంట. అందుకనే ఆ కోపంతోనే ధనుష్ గారు మీ యాక్టింగ్ బాగలేదు, మీ పనితీరు బాగలేదని పర్సనల్గా చెప్పారంట వాళ్ళకి. అది మనసులో పెట్టుకొని అందరి ముందు నయనతార గారు చెప్పారు. అండ్ నయనతార గారికి సపోర్ట్ చేస్తూ కొంతమంది మాట్లాడుతున్నారు, బట్ ధనుష్ గారు సపోర్ట్ చేస్తూ కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ధనుష్ గారు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, నయనతార గారు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనమాట. అండ్ నయనతార ఇక్కడ ఏమీ తక్కువ కాదండి, ఎందుకంటే తను ఈ వెడ్డింగ్ సిరీస్ని 24 కోట్లు పెట్టి అమ్ముకుంది. సో అందుకనే ధనుష్ గారు కూడా 10 కోట్లు ఇస్తే తప్పేంటని అనుకున్నారేమో. అంతే కదా, ఈ క్లిప్ మెయిన్ అనుకుంటే వాళ్ళు 10 కోట్లు ఇస్తే తప్పేంటని అనుకున్నారేమో. కానీ ఈ క్లిప్ లేకుండా రిలీజ్ చేశారండి అండి ఆ వెడ్డింగ్ సిరీస్ని. పెద్దగా జనాలకి ఎవరికి లైక్ చేయట్లా, ఎందుకంటే ఎవరు చూస్తారండి అది. ఈ వీడియోపై నేను అభిప్రాయం ఏమీ చెప్పలేను, బట్ కొంత ఏంటంటే ఇగోస్ వల్ల ఈ క్లాషెస్ వచ్చాయని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ నాగార్జున దేవరశెట్టి సైనింగ్ ఆఫ్.